ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీతో పోలిస్తే చాలా డిఫరెంట్ అనేది ఏంటి సార్ అది? బేసిక్ గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో చూస్తే ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ వెళ్ళిపోయి స్టూడెంట్ సెంట్రిక్ అనేది ఇప్పుడు వచ్చిన ట్రెండ్. అంటే స్టూడెంట్ ని బేస్ చేసుకొని టీచింగ్ మెథడాలజీస్ మారుతుంది, అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్. ఇక్కడ ఏమంటే మన కాలేజీలో ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే పిల్లలకి నేర్చుకోవడమే కాకోకుండా నేర్చుకున్నారంటే అండర్స్టాండింగ్ రిమెంబరే కాకుండా అప్లై చేసే తత్వానికి దగ్గరగా చేస్తాం. ప్రతి ల్యాబ్ అయిపోయిన వెంటనే కంప్లీట్ అంటే అన్ని ఎక్స్పెరిమెంట్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి పిల్లలు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారో ఆ ల్యాబ్ లో నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్ అప్లై చేయగలుగుతారు. చేసి రియల్ టైం కి దగ్గరగా ఏదైతే ఉంటుందో ప్రాబ్లమ్ దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని ఎన్హాన్స్ చేసేదానికి 100% ప్రయత్నం ఉంటుంది. పైగా ఇప్పుడు ఆదిశంకరాన్ని ఆటోనమస్ చేశారు, దాని స్ట్రెంగ్త్ గురించి ఒకసారి వివరించండి. ఆటోనమస్ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ అయింది. ఇంతకు ముందు ఫస్ట్ అఫిలియేటెడ్ కాలేజ్ ఆటోనమస్, రైట్ 25 నుంచి డీమ్డ్ యూనివర్సిటీ అయింది. స్ట్రెంత్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ సంబంధించి ఇంతకు ముందు మాకు 2001 లో 60 ఇంటేక్ స్టార్ట్ అయింది. 16 members ఓన్లీ అలౌడ్. నౌ వీఆర్ బీయింగ్ విత్ 480. హ్యూజ్ చేంజ్. అండ్ అడ్మిటెడ్ కూడా అబౌట్ 1500 స్టూడెంట్స్ ఉన్నారు డిపార్ట్మెంట్. అంటే ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోయినాయి. మిగతా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ సిఎస్సి సంబంధించిన ఉన్నా కూడా ఈసీ ఎవర్ గ్రీన్ కాబట్టి, ఎందుకంటే ఆపర్చునిటీస్ బోత్ విఎల్ఐసి సైడ్ ఎంబెడెడ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం మైలేజ్ వస్తుంది.